మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ వ్యాఖ్యలు ఒక తేనె తుట్టను కదిలించాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ధిక్కార స్వరాలకు దర్పణం పట్టాయి. సుష్మిత మాట్లాడిన తీరు చూస్తే కొండా కుటుంబం ఏదో గట్టి అజెండాతోనే ముందుకు వెళ్తోందనిపిస్తోంది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి సురేఖ రాసిన లేఖలో కూడా నిర్లక్ష్యమే కానీ సిన్సియారిటీ కనిపించడం లేదు. అందుకే సురేఖ, మురళి, సుష్మిత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే మాటల క్షిపణులు పేల్చడం మొదలు పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పెత్తనం లేని పదవి, పనులు జరగని అధికారం ఎందుకని సురేఖ ఫ్యామిలీ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇక మాటలు మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సురేఖ త్వరలోనే బీజేపీ వైపుకు వెళ్లిపోయే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లలేని పరిస్థితుల్లో సురేఖ ఒక సేఫ్ జోన్ గా జాతీయ పార్టీని ఆశ్రయించారని, ఆ దిశగా చాప కింద నీరులా చర్చలు జరిగిపోతున్నాయని చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై సుష్మిత వదిలిన మాటల తూటాలు, క్రమశిక్షణ కమిటీ నోటీసుకు సురేఖ ఇచ్చిన నిర్లక్ష్య సమాధానం వింతగా లేదు కానీ విడ్డూరంగా మాత్రం ఎవరికైనా అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పెద్దల పట్ల సంపూర్ణ ధిక్కారం అందులో కనిపిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తన కుమార్తె సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలతో తనకేం సంబంధమని మంత్రి కొండా సురేఖ ప్రశ్నించడం నిజంగా ఆశ్చర్యకరమైన పరిణామం కూడా అవుతుంది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి రాసిన లేఖలో సురేఖ ఆయా అంశాలను సింపుల్ గా కొట్టిపారేశారు. కూతురి కామెంట్స్ పై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తుందని అనుకుంటే అందుకు పూర్తి రివర్సులో సురేఖ వ్యవహరించటం కాంగ్రెస్ అధిష్టానానికి ఆగ్రహం తెప్పిస్తుందనే మాట వినిపిస్తోంది. రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ కామెంట్స్ తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. సీఎం కాగానే రేవంత్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కాయనటం, అలాగే బీసీలంటే చిన్న చూపనటం, పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డికి 2 ఏళ్లలో జరిగే ఎన్నికల్లో టికెట్ ఎలా ప్రకటిస్తారని నిలదీయటం, తన తండ్రి కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్న హామీని నిలబెట్టుకోకపోవటం, ఇతర అంశాలపై సుష్మితా పటేల్ తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి సోదరులు 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఘాటు విమర్శలు చేశారు. అయితే సుష్మితకు కాంగ్రెస్ లో ఎలాంటి సభ్యత్వం లేకపోవడంతో ఆమె తల్లి సురేఖకు క్రమశిక్షణ కమిటీ షోకాస్ నోటీస్ జారీ చేసింది. ఈ నోటీస్ పై కొండా సురేఖ తనదైన ధిక్కార ధోరణిలో వివరణ ఇవ్వటం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పటికీ మొదటి నుంచి సురేఖను దూరం పెడుతున్నారని, ఆమె కూడా దూరంగా ఉంటున్నారని టాక్ నడుస్తోంది. తన శాఖలో ఇతర మంత్రుల జోక్యాన్ని ఆమె సహించలేకపోతున్నారు. అనేక సందర్భాల్లో ఆమె తన అసంతృప్తిని వెళ్లగక్కినా రాష్ట్ర అధినాయకత్వం లైట్ తీసుకుంది. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని, మంత్రి పదవిని వదిలేసేందుకు సిద్ధమైనట్లుగా విశ్వసనీయంగా వినిపిస్తోన్నమాట. కాకపోతే ఆమె ఎక్కడ తేల్తారనేదే ప్రశ్న. ఇప్పటికిప్పుడు ఆమె మళ్లీ బీఆర్ఎస్ లో చేరే అవకాశాలు లేవు. ఆ పార్టీని తిట్టిపోసి ఆమె బయటకొచ్చారు. ఇటీవల కేటీఆర్ కు, నటి సమంతకు లింకు పెట్టి ఆమె కొన్ని అశ్లీల కామెంట్స్ చేసి అభాసుపాలయ్యారు. తర్వాత విచారం వ్యక్తం చేసిన మాట వాస్తవం. అందుకే ఇప్పుడే హైదరాబాద్ కు చెందిన ఒక బీజేపీ కీలక నేత ద్వారా బీజేపీ అధిష్టానాన్ని సంప్రదిస్తున్నట్లు సమాచారం. కమలం పార్టీ కూడా ఆమె రాకను ఆహ్వానించే అవకాశాలున్నాయి. సురేఖ కుటుంబం వస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.